గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇది ఉష్ట్రాసనం అంటారు. ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఉష్ట్రాసనం చేసే విధానం చూడండి. మీరు ముందుగా ఇలా కాళ్ళు చాపుకుని ఇలా విదిలించుకుంటూ ఫ్రీ చేసుకోండి. మొత్తం బాడీని పైనుంచి కాలి వేళ్ళ వరకు కూడా బాడీ ఫ్రీగా చేసుకుంటూ ఫస్ట్ వజ్రాసనంలోకి రండి. మోకాళ్ళ మధ్యన మీ గుప్పిడి పట్టే దూరం తీసుకోండి. ఇదే దూరాన్ని వెనకాల పాదాల మధ్యన కూడా తీసుకుంటూ బ్యాలెన్స్ కుదురుతుంది. మీరు అటు ఇటు పడిపోకుండా ఉంటారు. ముందు దగ్గరికి వెనకాల దూరం లేదా వెనకాల దగ్గరికి ముందు దూరం ఉంటే ఈ ఆసనం కరెక్ట్గా రాదు. మీకు మీ బ్యాలెన్స్ కోసం చెప్తున్నా. చూడండి, ఇలా మోకాళ్ళ మీద లేవండి. లేచి ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేసి చేతులు రెండు ముందుకు చాపుకోండి. కుడి చేతిని వెనక్కి వంచి కుడి పాదాన్ని పట్టుకోండి. చాలా బ్యాలెన్స్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా రండి. వచ్చి మీ నడువుని ముందుకు తొయ్యండి. తోస్తూ సాధ్యమైనంత వరకు తలని వెనక్కి వాల్చండి. ఈ శ్వాసలో యథావిధిగా తీసుకోగలిగినంత వరకు తీసుకోండి. తీసుకుంటూ వదులుతూ ఉండండి. అలాగా ఉష్ట్రాసనం ఒకేసారి వెనకకు వంగాలంటే క్రొత్త వారికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నొప్పి ఎక్కువ వస్తుంది, చేయలేరు. అందుకని కొంచెం ఒక వారం 10 రోజుల పాటు కొద్దిగా వెనక్కు వంగుతూ సాధన చేయండి. తర్వాత మీరు స్థితిలోకి రాగలుగుతారు. దీని ఉపయోగాలు: మనం వెన్నెముకని ముందుకు వంచడమే చేస్తాం, కానీ వెనకకు వంచవలసిన పని మనకు ఉండదు, సహజంగా ఉండదు. అంచేత వెన్నెముకలు కోల్పోయిన వాటి సహజ స్థితిని తిరిగి పొందుతాయి. ఈ ముఖ్యంగా నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా మొదలగు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎంతో ఉపయోగాన్ని, పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. వెన్నెముకలోని 3 భాగాలు ఏంటి? మెడ, నడుము క్రింది భాగం ఈ ఆసనం వల్ల బలంగా తయారవుతాయి. నడుము ముందుకు వంచి కూర్చోవడం, మెడకు ముందు వంచి ఏదో పని చేసుకోవడం వలన వెన్నెముక పూసలు ముందుకు నొక్కుని వాటి మధ్య ఉండే డిస్కుల మీద ఒత్తిడి పడతాయి. ఆ ఒత్తిడి నరాల మీద పడుతుంది. అందువల్ల ఒత్తిడి ఏ భాగాల మీద పడితే దానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. వెన్ను మొదటి భాగంలో వస్తే మెడనొప్పులు, చేతిమ్ములు, చేయి నరాలు లాగడం, తలనొప్పి మొదలైన వస్తాయి. అలాగే నడుము కింది భాగాల మీద వస్తే డిస్క్ ప్రొలాప్స్ అని, సయాటికా అని, స్లిప్ డిస్క్ అని, కాలు చచ్చిపడిపోవడం, ఇలా రకరకాల బాధలు వస్తాయి. అంచేత ఈ ఆసనం 2 పూట్ల సాధన చేస్తే 2-3 నెలల్లో ఉన్న నొప్పులు తీవ్రం తగ్గుతుంది. రాను పోవడానికి చూస్తాం. మెడ నొప్పి ఇంకా తక్కువ టైంలోనే కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ప్రకటెముకలు, కండరాలు, ఛాతి భాగాలు, ఇంకా ఊపిరితిత్తులు కలిగించే ఒత్తిడిని పోగొట్టి ఊపిరితిత్తులు బాగా విశాలమై దీర్ఘశ్వాసలు రోజంతా తీసుకునేటట్లు ఈ ఆసనం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథికి, జీర్ణక్రియకు, ప్యాంక్రియాస్ గ్రంథికి చక్కటి కదలికలు తెచ్చి వాటి పనితీరు మెరుగుపరిచి ఆరోగ్యం ఉండటానికి ఈ ఆసనం ఎంతో ఉపయోగం. మెడ నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేస్తూ ఆసనం తరువాత ముందుకు వంగే ఆసనాలు వేయకుండా ఉండటమే మంచిది. మళ్ళా అదే రకంగా చేతిని పైకెత్తి ముందుకి వెనక్కి వంగారు కదా, కొంచెం ముందుకు వంగి దానికి కౌంటర్. నడువు నొప్పులు ఉన్నవాళ్ళు అలా ముందుకు వంగకుండా ఇలాగే కూర్చుని 1-2 శ్వాసలు, దీర్ఘ శ్వాసలు తీసుకుని అప్పుడు మీ కాళ్ళని రిలీజ్ చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.